ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు అనుబంధం చూస్తే ఎంత ముచ్చటగా ఉందిరా నాయన అని మీలో ఎంతమందికి అనిపించింది? దాంతోపాటుగా సుమన్ శెట్టి గారు ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి రొమాంటిక్ పర్సనాలిటీ అండ్ వాళ్ళిద్దరి అనుబంధం, ఆవిడ మీరు అంటూ భర్తకి రెస్పెక్ట్ ఇస్తున్న విధానం ఎంతమందికి నచ్చిందో ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్యామిలీస్ని కించపరచకుండా, ఒక్కటి కూడా వాళ్ళ గురించి పద్ధతి లేకుండా మాట్లాడకుండా నెగిటివ్స్ని చాలా గట్టిగా చెప్తా. ఈ వీడియో మీరు అనుకున్న దానికంటే షార్ట్గానే ఉంటుంది, కానీ మీరు అనుకున్నంత షార్ట్గా అయితే ఉండదు, చాలా బాగుంటుంది. మీరు ఊహించిన చాలా పాయింట్స్ పాతవి కూడా టచ్ చేసుకుంటూ ఖచ్చితంగా చాలామందికి అనిపించినట్టుగా తనూజ గారికి ఇది కొంచెం బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ కాదేమో అని అనుకోవచ్చు. బట్ చూడడానికి ఇచ్చిన హింట్స్ ప్రకారం అండ్ సుమన్ శెట్టి గారికి వాళ్ళ వైఫ్ ఇచ్చిన హింట్స్ ప్రకారం అది తెలియకుండా తనూజ గారి చుట్టే తిరిగింది, రెండు ఫ్యామిలీస్ రిలేటెడ్గా తిరిగినప్పుడు ఆ హింట్స్ ఏదైతే సుమన్ శెట్టి గారి వైఫ్ ఇచ్చారో అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయా లేదా అనే పాయింట్ మీద మాట్లాడతా. యాక్చువల్గా చూడడానికి అవి నెగిటివ్ అవుతాయి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నా విషయంలో క్లియర్గా నెగిటివ్ హింట్సే. తనూజ గారికి నెగిటివ్ హింట్సే ఇచ్చారు అండ్ వాళ్ళ సిస్టర్ కూడా తనూజ గారికి ఇచ్చిన హింట్స్ అని నెగిటివ్ హింట్సే. బట్ అది ఆవిడికి పాజిటివ్ అవ్వబోతుంది అని నాకు అనిపించింది. క్లియర్గా విత్ ప్రూఫ్స్తో అన్ని క్లారిటీ అండ్ దాన్ని ఏమంటారు రియలిస్టిక్ ఎగ్జాంపుల్తో, ఐడియల్ ఎగ్జాంపుల్స్తో చెప్తా. ఎందుకంటే ఓవర్ ఇంగ్లీష్ సెట్ అవుతున్నాయో లేదో కూడా తెలియదు. అంటే క్లియర్గా మీకు దీనివల్ల ఏం జరగబోతుంది, అది ఎందుకు ప్లస్ అవుతుంది అని చెప్తాను. ఓవరాల్గా ఇవ్వాల్సిన హింట్స్ వీళ్ళిద్దరిలో భయంకరమైన హింట్స్, ఆటని చేంజ్ చేసుకోగలిగే హింట్స్ ఇచ్చింది తనూజ వాళ్ళ సిస్టర్. చాలా మంచి హింట్స్ ఇచ్చింది అండ్ చాలా కంట్రోల్డ్ హింట్స్ ఇచ్చింది, దాని గురించి చెప్తాను. అండ్ సుమన్ శెట్టి గారికి వాళ్ళ వైఫ్ గారు ఖచ్చితంగా ఆయన ఆటని పెంచే హింట్స్ కాకుండా ముంచే హింట్స్ ఇచ్చారు. మేబీ ఆవిడకి తెలియకిచ్చారో తెలిసిచ్చారో, రెండు యాంగిల్స్ మాట్లాడతా. తెలిసి ఏ ప్లాన్తో ఇచ్చుంటారో, తెలియకి ఏ ప్లాన్తో ఇచ్చి ముంచబోతున్నారు అనేది క్లియర్గా చెప్తాను. ఈ వీడియో మీరు అనుకున్న దానికంటే చాలా బాగుంటుంది, లెంత్ కూడా తక్కువ ఉంటుంది, మొత్తం చూడండి. లైక్లు చేయడం మర్చిపోవద్దు. నేను ఎక్కడైనా పాయింట్స్ చెబితే ఆ పర్టికులర్ ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి, భలే చెప్పారు అవడాలి నాయాలని. అండ్ కళ్యాణ్కి ఈరోజు మాస్ ఎలివేషన్ నా నుంచి కాదు, తనూజ గారి నుంచి. దాంతోపాటుగా తన బిహేవియర్ వల్ల అతనికి ఎలివేషన్ వస్తుంది. తను ఏమీ చేయకపోయినా కూడా తను చూపించే చిన్న చిన్న గెస్చర్స్ వల్ల తనకు పాజిటివిటీ పెరుగుతుంది. అది తనూజ ఫ్యాన్స్ కూడా కాదనలేని సత్యం అన్నట్టుగా క్రియేట్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్. వాటి గురించి మాట్లాడతాను, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం సింపుల్గా, నీట్గా. కొన్ని ఇష్యూలు టచ్ చేస్తాం. ఫస్ట్ ఎపిసోడు ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవగానే డైరెక్ట్ సాంగ్, మిడ్ నైట్ ఏం చూపిలా. అందుకని మిడ్ నైట్ వీడియోస్ మనకి చూడండి. దాదాపుగా 35 నిమిషాల వీడియో ఉంది. మిడ్ నైట్ అని అన్సీన్ చేస్తున్నాం, చూడకపోతే చూడండి, ఓకేనా? సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా బాగా చూడండి, ఓకేనా? మనదేమో ఐబొమ్మ అనుకున్నారా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూడడానికి? తర్వాత మామ, ఈ ఐబొమ్మ కాంట్రవర్సీ ఏంది మామ? నా లైఫ్లో నిజంగా ఐబొమ్మ సైట్ ఓపెన్ చేసి ఐబొమ్మ అనేది ఉంది, ఐబొమ్మలో నేను సినిమా చూడొచ్చు అనేది నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడాల. మీలో ఎంతమంది నాలాగా నన్ను సమాజం యాక్సెప్ట్ చేస్తే ఐబొమ్మ అనేది తెలియదురా, ఐబొమ్మలో ఒకసారి కూడా సినిమా చూడలేదంటే మీలాంటి వాళ్ళు ఉన్నారా లేదు చూడండి. తర్వాత సాంగ్ డైరెక్ట్గా విజులు అంటే హ్యాపీ మూమెంట్స్ వస్తున్నాయి హౌస్లోకి, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా ఆ సాంగ్ వేశారు. తర్వాత సరికి సంజన గారు డెమాన్తో మాట్లాడుతున్నారు. ఈ పాయింట్ గురించి చెప్తా. యాక్చువల్గా నిన్న సంజన గారి తప్పు అంటే ఆ తప్పు ఎలాంటి తప్పు అంటే చేయకుండా ఉంటే బాగుండేదనే తప్పు, కానీ ఆవిడ మరీ మిస్టేక్ చేసింది అన్నట్టు కాదు. చేయకుండా ఉండడానికి బాగుండదంటే ఒక అమ్మాయి ఏడుస్తుంది, అబ్బాయి పెద్ద గొడవలు వేసుకున్నారు, అబ్బాయి ఏడుస్తుంది రీతు చౌదరి. అప్పుడు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గ్యాప్ ఇవ్వకుండా డెమాన్ వెళ్ళడం తప్పే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గ్యాప్ ఇవ్వకుండా సంజన గారు వెళ్ళడమూ తప్పే. ఎందుకంటే ఆవిడ ఏడుస్తున్న టైంలో ఇక్కడ రెండండి హౌస్లో అందరికీ కావాల్సింది ఏంటంటే ప్రైవసీ కావాలి. ఏడ్చేటప్పుడు ప్రైవసీ కావాలి. ఒకటి, ఏడుస్తున్నందుకు ప్రైవసీ. రెండు, ఏడ్చేటప్పుడు వాళ్ళు కొన్ని పాయింట్స్ కెమెరాకి చెప్తారు, ఆడియన్స్ కూడా చెప్తారు. దట్ ఈస్ ద గేమ్, క్లియర్గా గేమ్. ఆ రోజు తనూజ గారి కోపం వచ్చింది కూడా అదే, కానీ అక్కడ ఏం జరిగిందంటే తనూజ గారి విషయం ఏంటంటే కళ్యాణ్ ఆపమని చెప్పట్లే, ఏడుపు ఆపని చెప్తున్నాడు అంతే, డిస్టర్బెన్స్ చేయలే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు సంజన గారు ప్రైవసీగా కూర్చున్నప్పుడు వచ్చారు కాబట్టి ఆవిడ హట్టే, ప్లీజ్ అండి కొంచెం ప్రైవసీ ఇవ్వండి ప్లీజ్ అనేసి ఒకసారి అన్నారు, రెండోసారి అన్నారు. కొంచెం ఎక్కువ చిరాగ్గానే అన్నప్పటికీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చాలా పెద్దది కాబట్టి ఆవిడ ఆ విధంలో ఉన్నారు. ఆ విధంగా ఫీల్ అవుతున్నప్పుడు సంజన గారు హట్టారు. అది అమ్మాయి అట్లా అనేసరికి నాకు బాధ, అమ్మాయి నామినేట్ చేస్తే నాకు బాధ, అమ్మాయి అంటే నేను చిన్నపిల్లలా చూస్తే బాగా చూస్తే అది ఇది అన్నారు. యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే రీతు చౌదరి సంజన గారికి హెయిర్ సాక్రిఫైస్ చేశారు. తర్వాత సంజన గారు అందరికంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసింది రీతు చౌదరి. ఆ అమ్మాయితో నేను బాగుంటాననేసి క్లియర్గా చాలాసార్లు చెప్పిన. ఈ వీడియో ఫస్ట్ తప్పు చేశారు సంజన గారు. ఎక్కడంటే అన్ని మా సూపర్ పాయింట్స్ చెప్తా, మీరు నా తెలిసి లైవ్ చూసిన వాళ్ళు ఎవరు చూసిన నా పాయింట్స్ని కాదురా ఉడాలి అనడానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వను, అంత నీట్గా చెప్తా. సంజన గారు ఎక్కడ క్రాస్ చేశారంటే
ఆవిడ ఫస్ట్ సాక్రిఫైస్ చేసింది, అంతా చేసింది, మిగతా వాళ్ళందరితో ఇష్యూలు అయినప్పటికీ సంజన గారితో గొడవ అయింది. అది నామినేషన్స్ వేసేటప్పుడు వేయాల్సి వచ్చిన టైంలో రీతు చౌదరి నామినేషన్ వేస్తూ నీ వల్లే డెమాన్ పవన్ మోకాల మీద కూర్చోవాల్సి వచ్చిందని పర్సనల్ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి మాట్లాడిన దానికి రీతు చౌదరి ఏది పర్సనల్స్ మాట్లాడకుండా, అండ్ ఇప్పటికీ కూడా రీతు చౌదరి హెయిర్ కట్ చేయించుకున్న నీ వల్ల అనే పాయింట్ కూడా ఎప్పుడు ఎత్తల. అలాంటి ఆవిడే బాధపడి అయ్యో నేను ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడానా అనేసి వెళ్ళి సారీ చెప్పి ఏడ్చిన రోజుంది. అది అక్కడి నుంచి కొంచెం ఇష్యూ ఆవిడకి మనసులో ఉంటుంది కదా రీతు చౌదరికి కూడా. అక్కడి నుంచి వీళ్ళిద్దరికి మాట పడతాను ఉంది, మళ్ళీ మాట్లాడుకుంటారు. నామినేషన్ ముందు కూడా చిన్న ఇష్యూ అయింది, తర్వాత హగ్ చేసుకున్నారు, తర్వాత నామినేషన్లో ఇష్యూ అయింది, తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అలిగిన తర్వాత ఆ అమ్మాయి బాధపడుతున్న టైంలో వెంటనే గ్యాప్ ఇవ్వకుండా పోయేసరికి ఆవిడ చిరాకు పడింది. ఆ చిరాకు పడిన దానికి గుర్తు చేసుకుని నైట్ నిద్రపట్టదు, నాకు నార్మల్గా అంతే నామినేషన్ అయిపోతుంది నిద్రపట్టదు అనేసి డిమాండ్ చెబుతుంటే, కాదండి మీరు కూడా ఆ అమ్మాయి ఆటలో మీకు ఛాన్స్ ఇచ్చింది, కింద బాల్స్ పడేసిన తర్వాత కూడా మీకు కూడా ఛాన్స్ ఇచ్చింది కదా సంచాలకు, కానీ డెమాన్ పవన్ స్టాండ్ తీసుకొని మాట్లాడు. అలా కాదు నాకు కొంచెం బాధ అనిపించింది. సో ఎందుకంటే ఏడుస్తూ మంచోళ్ళ ఇప్పుడు ఏడుస్తూ అమ్మాయి ఏమైందంటే ఈవిడ ఏడుస్తూ చెప్తుంది. అమ్మాయి ఏమైందంటే మంచోళ్ళ నటిస్తున్నారు అంటే తను నాకు స్పెషల్ రా, ఎందుకంటే అమ్మాయి నా కోసం సాక్రిఫైస్ చేసింది, సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలి మరీ వెనకే వెళ్ళాను, తనకి నాదే తప్పులే అన్నట్టుగా బాధపడుతుంది. నేను అనిందంట, నాకైతే కనపడలేదయ్యా, నేను లైవ్లో కూడా చూస్తాను, నాకైతే ఆ పాయింట్ అయితే కనపడలే, నువ్వు కావాలనే వస్తున్నావు ఏమని మంచోళ్ళలాగా నటిస్తున్నారు అనిందంట ఈవిడ్ని. అది ఎలా అనిందో ఏమని నేను చూడలేదు. అలా అనుంటే కొంచెం తప్పే, ఎందుకంటే ఆవిడ ఓదార్చడానికి పోయినప్పుడు అంత పెద్ద మాట అనుకుండా ఉండాల్సింది. బట్ అన్నట్టుగా నేను వెళ్ళలేదు. ఈవిడ అన్నదానికి ఈవిడ బాధపడుతున్నారు. సరే, అది జరిగింది దీంట్లో నా వర్షన్. తర్వాత సరికి ఏడవకక్కనే అంటున్నారు. ఇక్కడ ఈ మధ్య డెమాన్ పవన్ కొన్ని రోజుల నుంచి అంటున్నారులే, క్లియర్గా అక్క అని పిలిచే విధానం బాగుంటుంది. సంజన గారిని అక్క అని బాగా ముద్దుగా పిలుస్తున్నాడు. తర్వాత డైరెక్ట్గా ఈ టాస్క్ చాలామందికి అనిపించుండొచ్చు, ఇది ఏంట్రా ఈ పెంట ఏంట్రా బాబు, ఫ్యామిలీ వచ్చినప్పుడు టైం పెట్టడం ఏంట్రా, టైం పెట్టకుండా జరగవచ్చు కదా అంటే ఏదో చేయాలని చూస్తున్నాడు బిగ్ బాస్. నామినేషన్స్కి టైము, ఫ్యామిలీ ఆడియన్స్కి టైము, కొత్తగా ఇదే రణరంగం, దిస్ ఈజ్ కాల్ రణరంగం అని ఏదో ఒకటి చెప్పాలి కదా. రణరంగానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఇది పెట్టడం, టైం కోసం కొట్టుకోవడం రణరంగం, టైం పొటాపోటీగా రావడం రణరంగం, ఏదో సుత్తి. సో అది టైం పెట్టాడు. టైం పెట్టి ఒక టాస్క్ పెట్టుకుని అబ్బా అందరూ అయ్యో దీనికి టైం పెట్టారా బిగ్ బాస్ సరిపోదు కదా బిగ్ బాస్ అనేసి అందరూ బాధ, అన్ని సీజన్లో 2-3 గంటలు ఇచ్చారు కదా బిగ్ బాస్ అని బాధపడుతూ ఉంటే, ఆ టాస్క్లో భాగంగా ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తనూజ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనూజ గారికి బిగ్ బాస్ టీము 60 నిమిషాల టైం ఇచ్చారు అనే దాని మీద మోస్ట్ కాంట్రవర్షియల్గా నడుస్తుంది. ఎందుకు ఇచ్చారు, క్యాప్టెన్ కదా అని ఇచ్చారు. సరే క్యాప్టెన్ అయితే మాత్రం ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, క్యాప్టెన్ అయితే సేవింగ్ ఇచ్చారు, క్యాప్టెన్ అయితే మళ్ళీ ఇది ఇవ్వడం ఏంటి, ఇమ్యూనిటీ ఇచ్చారు, ఇన్ని ఇచ్చేది ఏంటి బిగ్ బాస్, నాకు అర్థం కాదు. దాంట్లో ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలి, 60 మినిట్స్ ఎందుకు ఇవ్వాలి అని చాలామంది అడిగారు. నా దృష్టిలో 60 మినిట్స్ క్యాప్టెన్కి అండ్ తనూజ గారికి ఇవ్వడం నాకేం పెద్ద ఇది అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు నేను చెప్తాను. యాక్చువల్గా ఈ హౌస్లో ఆ అమ్మాయికి అది నలుగు లాంటిది అదేదో పెట్టాలి చూసారు, మనకేదో సెకండ్స్లో చూపించారు కానీ అది చాలాసేపు జరిగి ఉంటుంది. మాట్లాడేటప్పుడు, అది పూసేటప్పుడు, అది గాజులు దొరికేటప్పుడు, పూలు పెట్టేటప్పుడు ఇవన్నీ జరిగి ఉంటుంది. దాంతోపాటు అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అందరితో మాట్లాడి ఇవన్నీ ఒక పర్టికులర్ సిచ్యువేషన్, ఒక అకేషన్ జరుగుతుంది. పెళ్లి కాబోయే అమ్మాయి హౌస్ లోపలికి వచ్చింది. వాళ్ళ చెల్లెలు ఫ్యూ డేస్లో పెళ్లి చేసుకోబోతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. అండ్ బిగ్ బాస్ కూడా టీఆర్పీ దృష్టిలో ఆలోచన ఆ ప్లేస్లో తనూజ గారే కదా, ఉడాలున్నా ఎవరున్నా కూడా అదే ఇస్తాడు బిగ్ బాస్, టైం ఎక్కువ ఇవ్వాలని ట్రై చేస్తాడు. ఏది ఒకవేళ క్యాప్టెన్ అయి ఉంటే, ఎందుకంటే మొత్తం మీద ఏం లేదు మా టాస్క్ తనూజ గెలుసుద్ది అనుకోని ఉంటే ఆ టాస్కే పెట్టి 60 నిమిషాలు వచ్చేలాగా చేసినవాడు కూడా, ఎందుకంటే కంటెంట్ కావాలి వాళ్ళకి, స్పెషల్ అకేషన్ తనకి టైం సరిపోదు. సుమన్ శెట్టి అన్న మాట్లాడే టైం 15-20 నిమిషాలకి ఈ వీళ్ళ చెల్లెలతో మాట్లాడి ప్లస్ బేబీ కూడా వస్తుంది, వాళ్ళకి తెలీదు, ఒక చిన్న బేబీ వస్తుంది, ఆ బేబీతో కంటెంట్ వస్తుంది. అండ్ వాళ్ళ బేబీతో పాటు ఆ అమ్మాయి పెళ్లిగా పోతుంది, ఆ అమ్మాయికి హల్దీలు చేయాలి. దీంట్లో కాంట్రవర్సీ తీసుకుని పోతే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ ప్రకారం అస్సలు తప్పలేదు. ఖచ్చితంగా టీఆర్పీ వైజ్గా ఆలోచన తప్పలేదు. అండ్ ఒక పెళ్లిగాని అమ్మాయి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చినప్పుడు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ట్రెడిషనల్గా, ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్లో నుంచే టీఆర్పీ సీజన్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కదా. దట్టు ఆ అమ్మాయికి కోరిక కూడా నెరవేర్చాలన్న ఫీలింగ్ వస్తుంది కదా, పెళ్లి కూతురుని వదిలేసి వచ్చిందనే ఫీలింగ్తో. దాంట్లో ఏముంది తప్పు, 60 నిమిషాలు ఇస్తే. అండ్ వచ్చిన దాంట్లో 60 నిమిషాలు ఆ అమ్మాయి తీసుకున్నది, అది ఇవ్వాలని కూడా వాళ్ళే కోరుకున్నారు. దాన్ని కాంట్రవర్షియల్గా తీసుకుని పోయి అంత ఏమీ లేదు, దాంట్లో ఫేవరెటిజం అనేది ఏమి లేదు. ఆ ప్లేస్లో తనూజ కాకుండా సమ్ ఎక్స్ ఉన్న కూడా వాళ్ళు అదే చేస్తారు. ఎందుకంటే అక్కడ అకేషనే వేరు, డిఫరెంట్ అకేషన్. అది నా పొజిషన్. నేను చెప్పాను సేమ్ చూడండి, సంజన గారికి కూడా టైం ఎక్కువ ఇస్తారు, ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఇస్తారు.
తర్వాత సరికి సుమన్ అన్న అప్పుడే ఆడడం స్టార్ట్ చేశారు. సుమన్ అన్న మంచి ఎమోషనల్ పర్సనాలిటీ ఖచ్చితంగా, చిన్నపిల్లడు మనస్తత్వం, కానీ ఈరోజు రొమాంటిక్ బాయ్ బాబీ అన్నట్టుగా బాగా రొమాంటిక్గా కనపడ్డాడు అన్న. ముద్దు పెట్టని కూడా అడుగుతున్నారు, భలే క్యూట్గా కనిపించారు వాళ్ళ పేరు, దాని గురించి మాట్లాడతా. కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మాత్రం సలహాలు ఇచ్చే దాంట్లో చెప్తాలేను. నెక్స్ట్, అందరి ఫ్యామిలీస్ టైం చూసి అదేం సరిపోద్దిరా అనేసి అనుకుంటా ఉన్నారు. సంజన గారు బిగ్ బాస్ నేను ఆడాలి కదా బిగ్ బాస్, నాకు ఫ్యామిలీ పంపించండి బిగ్ బాస్ అనేసి అడుగుతూ ఉంటే, ఇది 2 యాంగిల్స్ మామ. నెంబర్ 1, అక్కడ ఉండే అందరికీ తెలుసు ఫ్యామిలీ మళ్ళీ వస్తుందని. అందరికంటే ఎక్కువ ఇమానుయల్కి అండ్ సంజన గారికి తెలుసు. ఆవిడ ఆల్రెడీ ఒక సీజన్ చూసి ఇచ్చారు ఫ్యామిలీ వీక్లో. అది కూడా ఫ్యామిలీలో 2 బిడ్డలను వదిలేసిన తల్లిని ఫ్యామిలీ వీక్ దూరం చేసుకోరు అనేసి ఒక ఆర్టిస్ట్గా ఆవిడకి అన్నీ తెలుసు. తెలిసినా కూడా ఏడుస్తారు. అది మీరు యాక్టింగ్ అని కొంతమంది అనుకుంటే అది అంతకొంచిన దరిద్రం లేదు. తెలిసినా ఏడ్చింది, ఎందుకంటే నిజంగా వస్తుందో రాదో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని చూసినప్పుడు మనం వాళ్ళ పిల్లకాయలు గుర్తురావడం, దాంతోపాటుగా లేట్ అవుతుంది అన్న ఇదిలో కూడా ఇంకా రాలేదని ఇదిలో కూడా ఏడుస్తారు. అంతేగాని తెలిసి కూడా ఎందుకు ఏడుస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ టేస్టీ తేజ విషయంలో కూడా నేను చెప్పింది, ఎంత కాదన్నా ఏమో రాదేమో కొంచెం లేట్ అవుద్దేమో అనే ఆలోచన వచ్చినా బాధ అనిపిస్తే ఏడిపోతే ఆవిడ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. అది మనం అర్థం చేసుకోవాలి. ఆవిడ అడుగుతూనే ఉన్నారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు బాగుంటాయి మామ, చదువుతా. కొన్ని బంధాలు ఎప్పటికీ మీ తోడు వదలవు, అలాంటి బంధాలను వదిలి వచ్చారు, ఆ కుటుంబం ఇచ్చే శక్తిని పొందే సమయం ఆసన్నమైందనేసి అనౌన్స్మెంట్ చేశాడు. మీరు ఆ శక్తిని పొంది ఇక్కడ మీరు గొప్పగా ఆలోచించుకోవాల్సిన విషయం, ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయని పాయింట్ ఒకటి చెప్తా. మంచి పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ ఏం చెప్తానంటే, కళ్యాణ్ బంగారు కొండ అని పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, మీరు అనుకున్న వాటిల్లో ఏది ఉండదు. అది పెద్ద కదా నా దృష్టిలో. మీరు అనుకున్న వాటిల్లోకి కాకుండా మీరు ఊహించిన పాయింట్లో ఇది పాయింట్ ఉంది, కళ్యాణ్ బంగారు కొండ అనేది. ఇప్పుడు నేను సరిగ్గా వినండి, మీకు అర్థమవుద్ది. ఎంత సమయం గడపాలి మీ ఫ్యామిలీతో అనేది మీ కృషి పైన ఆధారపడి ఉంటుంది. టాస్కు చిక్కు ముడి యాంద్ర నువ్వు చిక్కు ముందా చిక్కు ముడిలేండి, అదేదో టైపింగ్ ఆటోమేటిక్ టైపింగ్లో ఎత్తిపోద్ది. ఇక్కడ ఎంత సమయం గడపాలి అనేది మీ కృషి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి ఇప్పుడు చెప్తా చూడండి. బిగ్ బాస్ మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతి నిమిషం అండ్ వాళ్ళు మీకు చెప్పే ప్రతి విషయం మిమ్మల్ని ట్రోఫీ వైపు ముందుకు నడిపిస్తుంది. అంటే మీరు ఎంతసేపు గడుపుతారో మీ ఫ్యామిలీతో అండ్ వాళ్ళ నుంచి ఎన్ని హింట్స్ తీసుకుంటారో వాళ్ళు చెప్పే విషయాల వల్ల మిమ్మల్ని మీ ఆటలో మీరు ట్రోఫీకి ముందుకు నడుపుద్ది. కాబట్టి ఎక్కువ టైం నడపడానికి, ఎక్కువ టైం మీ ఫ్యామిలీతో గడపడానికి చూసుకుంటని ఆ ఫ్యామిలీ టైంని గేమ్కి లింక్ చేసి మీ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ నుంచి హింట్స్ ఎక్కువ వస్తాయి, మీరు గెలవడానికి బాగా యూజ్ అవుద్ది అని చెప్పిన తర్వాత కూడా, అంటే ట్రోఫీకి దగ్గర అవ్వచ్చు, ఎక్కువ హింట్స్ ఫ్యామిలీ నుంచి తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా కళ్యాణ్ అనే బంగారు కొండ, ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కళ్యాణ్ అనే బంగారు కొండ, ఇది తెలిసిన తర్వాత కూడా హార్ట్ఫుల్గా చెప్తున్నా, నువ్వు ఫ్యామిలీ నుంచి ఇంటికి తీసుకునే అవకాశం ఉంటుంది, నీకు ఉపయోగపడదు, ఎక్కువ టైం స్పెండ్ చేయని బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా వాటి గురించి ఆలోచించకుండా అవతల వ్యక్తి ఎమోషనల్ అవుతారని చెప్పి అండ్ ఇతనికి ఫ్యామిలీ రిలేటెడ్గా నేను చెప్పింది ఎందుకు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ట్రై చేస్తున్నా, ఫ్యామిలీకి దూరంగా ఉన్న వ్యక్తి ఫ్యామిలీతో పెద్దగా ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా పర్లేదులే అనేసి అతను అనుకుంటున్నాడు కాబట్టి ఇచ్చాడు, అది పెద్ద త్యాగం కాదు. బట్ స్టిల్ తనకి హింట్స్ అని తెలిసిన, హింట్స్ ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు, తన టాప్ 2లో ఉన్నాడనేది తనకి త్రూ హింట్స్ తెలుస్తున్నా, వేరే హింట్స్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అనేది కనుక్కోవాలి, ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుందని బిగ్ బాస్ చెప్పిన తర్వాతనే మార్చుకోవాల్సింది. అయినా కూడా అతను ఆ పక్క వాళ్ళు బాధపడుతున్నాడు, సరేలే మనదేముంది మనం బయట బతికాం, ఏముందిలే ఆ హింట్స్ ఏముందిలే అనేసి కేర్ఫుల్గా కేర్లెస్గా వదిలేసి ఇచ్చేసి చూసారా, అవతలడి బాధపడుతుంటే చూసి నాకు సూపర్ అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ జరిగి కొంతమందికి ఏంటంటే ఈ కాంట్రవర్షియల్ కూడా క్లియర్ చేస్తాము, రే సింపతి కోసం ఇస్తున్నాడు రా బాబు అనేసి అనుకోవచ్చు. సింపతి కోసం ఇచ్చేది ఎప్పుడు అనుకుంటాను నేను అంటే అసలు నిజంగానే అతనికి ఫ్యామిలీ వీక్ కావాలి అనేసి, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం అది ఇది అనుకున్నప్పుడు నార్మల్గా ఇచ్చేసి సింపతిలాగా ఫీల్ అవుతా. ఇక్కడ ఏం జరుగుతుందంటే తనకి ఫ్యామిలీ అంటే ఉండకపోయినా కూడా నాకు ధైర్యమే ఉండగలుగుతానని చెప్పేస్తున్నాడు, డైరెక్ట్గా క్లియర్గా చెప్పేస్తున్నాడు. దాంతోపాటు ఇక్కడ హింట్స్ గురించి కూడా ఆలోచించలేదు, వాళ్ళు చెప్పే హింట్స్ గురించి కూడా ఆలోచించకుండా ఇస్తానంటున్నాడు. పెద్దగా పట్టించుకోవట్లా, నేను ఉండగలనని ధైర్యంగా ఉన్నాడు, ఎంత నిమిషాలు వస్తే 2 నిమిషాలు చాలే అన్న ఫీలింగ్తో ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్నాడు, జెన్యూన్గా ఉన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. అక్కడ దాంట్లో నువ్వు సింపతి ఏం చూస్తావు, తను డైరెక్ట్గా చెప్తున్నావు. సింపతి చూడాలంటే ఏం తెలుసా, నా ఫ్యామిలీ అంటే బీభత్సమైన అభిమానం, ఇష్టం, ఏడుస్తానని కూర్చుంటే అది సింపతి. అరే నేను ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను, నాకేం పెద్ద ప్రాబ్లం లేదనేసి ఒక్కసారి ఫ్యామిలీని గుర్తు చేసుకుని వదిలేసాడు. ఇంకా దాంట్లో ఏమో సింపతి, కళ్యాణ్ అనేవాడు సింపతి మాట్లాడాలంటే ఇంక చాలా మాట్లాడొచ్చులే. నెక్స్ట్ సరికి తనుజ గురించి కూడా మాట్లాడతా ఈరోజు, మంచి పాయింట్లోనే. నెక్స్ట్ సరికి
బిగ్ బాస్ మీరు మీ కుటుంబంతో అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సంజన గారిని సంచాలక్ చేస్తే సంజన గారు పెంట చేసి పెట్టారండి సంచాలక్గా. అనవసరంగా ఓవర్ థింక్ చేసుకుని ఏదేదో చేసి పెట్టారు. బట్ స్టిల్ మేబీ స్ట్రెస్లో ఉన్నారేమో, బిడ్డలు రావట్లేదు అది దాని స్ట్రెస్లో ఉన్నారేమో, కానీ దానివల్ల నేను పెద్ద గట్టిగా చెప్పలేకపోతున్నాను. బట్ స్టిల్ దాన్ని అయితే టాస్క్ని పెంట చేశారు సంజన గారు. ఏం చేశారంటే రూల్స్ ఏం చెప్పాలి బిగ్ బాస్, నడుము కట్టుకున్న తర్వాత వెళ్ళిపోమన్నాడు. ఈ వీడియో మధ్యలో ఇమాన్యుల్ నడుము చుట్టుకుని చూసి అందరూ చుట్టుకోవాలని చెప్పేసరికి అందరికీ కాలింది, అందరూ కోపడ్డారు ఏంటిని. ఇక్కడ కళ్యాణ్ ఇంకొకటి హైలైట్ అనిపించింది ఏం తెలిసి పర్టికులర్ ఇదిలో నిన్నేమో చేయి చూపించొద్దు అనేసి మన సుమన్ శెట్టి గారితో ఇష్యూ అయింది కదా. ఈరోజు సుమన్ శెట్టిని ముందే పైకి ఎక్కించి ఇక్కడ నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఒక పాయింట్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు మనం తిడతారేమో, అసందర్భంగా చెప్తున్నాం, ఆపు నీ అసందర్భ ప్రేరాపణలు అంటారేమో, ఏమి లేదు. ఇప్పుడు సుమన్ శెట్టి అని ఆ కాలు అందకపోవడం వల్ల ఎత్తి అవతల పెట్టి సపోర్ట్ చేశాడు. సూపర్ అనిపించింది నాకు ఇక్కడ. తను నువ్వు ముందని ఇక్కడ నాకు గుర్తొచ్చింది, అన్నకి ఇక్కడ ఇబ్బందిగా ఉంది. మీరు అప్పుడు 5వ 6వ బాక్సు ఆ రోజు ఎలా అన్న సెట్ చేస్తానో మీకు అర్థం చేసుకోవాలి. 5th బాక్సు 6th బాక్సు అన్న ఆ హైట్కి ఎలా సెట్ చేస్తారు, ఈ పాయింట్లో కూడా నాకు అనిపించింది. ఎలా సెట్ చేస్తారా అన్న అని, ఇంపాసిబుల్ అది చెప్పాలన్నా. ఇక్కడ అన్నను పంపించిన తర్వాత పోయారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన చెప్పాల్సిన ఈ టాస్క్లో అందరూ బాగాడారు. ఎందుకంటే అంతమందిలో గుంపులో గోవిందగా ఆడడం టాస్క్ కష్టం. బిగ్ బాస్ ఏం చెప్పారంటే తనుజ నువ్వు ఆడాల్సిన అవసరం లేదు. తనుజాకి తెలియదు, ముందే నిలబడుతుంటే వద్దు ఆడాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సిన తీసుకుంటే 60 minutes తీసుకుంటే పక్కన నిలబడేది. కానీ ఇప్పుడు పర్టికులర్గా చెప్పాల్సింది ఈ టాస్క్లో ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తాను మీకు అర్థమైపోతుంది. సుమ్ము ఫాస్ట్ వాటర్ తాగు ఇవన్నీ ఎందుకు చూపించాడు తెలుసా బిగ్ బాస్? నార్మల్గా వాటర్ తాగి ఏం చూపించాల్సిన అవసరం లేదు. ఈరోజు టాస్క్కి ఈరోజు జరిగిన సిచ్యువేషన్స్కి ఇంటర్లింక్ అయి ఉంది కాబట్టి సుమ్ము అని ఎంకరేజ్ చేస్తూ ఉంది తనుజ. ఎవరిని? సుమన్ శెట్టి గారిని. ఇది గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడదాం. వాళ్ళు ఇచ్చిన హింట్లకి రిలేట్ చేసి మాట్లాడతాం పాయింట్ బై పాయింట్. ఇప్పుడు ఈ టాస్క్ కదా వదిలేయండి, ఈ టాస్క్ ఏంది స్వామి, ఈ ఇమాన్యుల్తో తలకాయ నొప్పి అయిపోయింది. ఈ టాస్క్ ఆ టాస్క్ కాదు అయ్యా బాబు, నామినేషన్లకు రావట్లేదు. కానీ ఏ టాస్క్ పెట్టినా కూడా మనోడు ఇది కూడా ఓడిపోతాడేమో, ఇదైనా ఓడిపోతాడేమో ఇమాన్యుల్ అనుకుంటే ఏ టాస్క్ పెట్టినా గెలుస్తున్నాడు స్వామి. ఏమన్నా కసితో ఆడుతున్నాడు. నిజంగా చెప్తున్నా, ఏ వీడియోలో చెప్పినా నాకు అదే చెప్పాలనిపిస్తుంది. ఇమాన్యుల్ని నడిపిస్తున్నది కేవలం కసి, అంతకుమించి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమీ లేవు. ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్లో సూపర్ టాలెంట్. బాడీ ఏమన్నా ఉందా? ఫిజికల్లీ ఫిట్ క్యాండిడేటా? గస పెట్టకుండా ఆడగలుగుతారా? గస పెడుతూనే నేను అసలు ఓపిక లేకుండా అలసిపోతున్నా కూడా ఆడతానే ఉండు. ఓన్లీ బికాస్ ఆఫ్ కసి. ఆడాలా, గెలవాలనే ఉంది, ఆ కసితోనే ఆడుతున్నాడు. ఈరోజు టాస్క్ కూడా ఇంతమంది బాడీ బిల్డర్, ఇంతమంది యాక్టివ్గా ఉండాలని పెట్టుకొని, సన్నంగా ఉండాలని పెట్టుకొని తను అలా ఓకగా చాలా ఎర్లీగా వెళ్ళి ఫినిష్ చేశాడు. సూపర్ అంతే ఇమాన్యుల్. ఇంకా టాస్కుల్లో ఇమాన్యుల్ని కొట్టలేరు, ఎంటర్టైన్మెంట్లో ఇమాన్యుల్ని కొట్టలేరు. నామినేషన్లోకి రావట్లేదు అనేది తప్పించి ఏ నెగిటివ్స్ చెప్పలేని సిచ్యువేషన్లో ఇమాన్యుల్ ఉన్నప్పుడు ఓటింగ్ చేసి ఎందుకు సేవ్ చేయం? ఆట ఆడుతున్నప్పుడు, బాగా ఆడుతున్నప్పుడు, అప్పుడప్పుడు నామినేషన్లోకి ఎప్పుడో రేర్గా వచ్చిన నామినేషన్లోకి స్టిల్ అంత బాగా ఆడుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఓటింగ్ వల్ల వెళ్ళిపోయి అంత దారుణంగా అయితే జనాలు చూస్తారు. జనాలు అలా నామినేట్లకు రావట్లేదు కదా, ఎంత బాగా ఓట్లేము అనే యాంగిల్లో చూడరు అనేసి నేను అనుకుంటున్నా. హీ డిజర్వ్స్ టు స్టే ఇన్ హౌస్. ఎందుకంటే అంత బాగా ఆడుతున్నాడు. అంటే ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నాడు. ఆర్డినరీగా ఏదో ఆడుతుంటే ఇన్ని వారాలు నామినేషన్ లేకపోతే ఏముంది లేసేది అనే ఫీలింగ్ రావచ్చు. ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నప్పుడు ఇది డిఫరెంట్ కేసు ఇమాన్యుల్ది, అందరిలాగా కాదు. నెక్స్ట్ ఈ టాస్క్లో గెలిచాడు కదా, గెలిచిన తర్వాత ఇమాన్యుల్ ఫస్ట్ వెళ్ళాడు. తర్వాత వచ్చి డెమాన్ కూడా పాపం సుమన్ శెట్టి అన్నకి హెల్ప్ చేశాడు. సుమన్ శెట్టి అన్న టాస్క్లో పాపం వెనకబడ్డాడు, అందరికంటే వెనకబడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. సుమన్ శెట్టి అన్నకి డెమాన్ కూడా హెల్ప్ చేశాడు బాగా. అన్న ఇది ఇట్లా అట్లా అని హెల్ప్ చేశాడు. కానీ తర్వాత అన్న నాకు టైం కావాలన్నా 30 minutes ఉంది, 30 minutes కోసం వెళ్ళాలని తర్వాత వదిలేసి వెళ్ళిపోయేసి 30 minutes తీసుకున్నాడు. ఇక్కడ ఆవిడ చుట్టుకోవాలని చాలాసేపు కాంట్రవర్సీ చేశారు. వాళ్ళందరికీ కోపం వస్తానుంది, ఏంటిదంతా అని. భరణి గారు కూడా అరిచారు, చుట్టుకోవాలంటారు, అక్కడ కళ్యాణ్ చుట్టుకోలేదు, ఇమాన్యుల్ చుట్టుకోవాలంటే అక్కడ ఆల్రెడీ చుట్టుకున్నారు, అది చూడలేదు భరణి గారు. ఆ తర్వాత ఇమాన్యుల్ వెళ్ళేసి 30 minutes తీసుకున్నాడు. తర్వాత ఇతను వచ్చేసరికి 30 minutes తీసుకున్నాడు. తర్వాత కళ్యాణ్ వెళ్ళినప్పుడు కాంట్రవర్సీ. కళ్యాణ్ ఏం చేసినాడు, చుట్టుకున్నాడు, ఒక రకంగా చుట్టుకున్నాడు, లోపలికి వేసుకోమేడు. ఆవిడ చుట్టుకోవాలి ఖచ్చితంగా అనేసరికి మళ్ళీ పైన వేసుకున్నాడు. నేను ఒప్పుకోను, నువ్వు 15 minutes తీసుకో, 20 minutes తీసుకోవద్దని చాలాసేపు చెప్పిన తర్వాత మళ్ళీ వేసుకున్న తర్వాత ఇమాన్యుల్ వచ్చాడు, అమ్మ 2-3 సార్లు వేసుకున్నావు, నువ్వు చూడని తర్వాత సరే అనేసి 20 minutes ఇస్తే కళ్యాణ్ వెళ్ళి 20 minutes తీసుకోకుండా 15 minutes దగ్గర 20 minutes దగ్గర చేయబెట్టి నిలబడి ఓన్లీ సుమన్ శెట్టి గారికి 20 minutes ఇద్దామన్న ఎమోషనల్ అయ్యాడనే ఉద్దేశంతో సుమన్ శెట్టి గారికి 20 minutes ఇస్తున్నా కూడా ఆవిడ అనవసరమైన ఓవర్ థింక్ చేసి ఇప్పుడు అవసరం లేదనేది. దానికి ఎక్కడ నాకు కోపం వచ్చిందంటే, నార్మల్గా సంజన గారిని ఈరోజు నాకు అనాలనే ఉద్దేశమే లేదు. ఎందుకు కోపం వచ్చిందంటే, చెప్పిన మాట మీద ఆవిడే నిలబడాల. ఆవిడేం చెప్పారు ఫస్ట్లో, ఫ్యామిలీ వీక్ అనవసరమైన కాంట్రవర్షియల్ ఉండదు, ఓన్లీ ఫర్ ద ఫ్యామిలీ ఆడుతున్నాం మనం, గొడవలు అవేం వద్దు, నీట్గా పీస్ఫుల్గా ఆడతానే ఉన్నారు వాళ్ళు.
ఈవిడ పీస్ చెడగొట్టే రూల్స్, పీస్ చెడగొట్టే నిర్ణయాలు తీసుకున్నారు. బ్యాడ్. అక్కడ వీళ్ళు ఎంత చెప్పినా, అందరు చెప్పినా కూడా వెళ్ళలేదు. బిగ్ బాస్ కూడా క్లియర్గా చెప్పాడు, నీ డెసిషన్ అమ్మా అన్న కూడా అందరినీ అడగడం, ఇదంతా ఎక్కువ ఓవర్ థింక్ చేశారేమో సంజన గారు. మేబీ వీకెండ్లో ఏమైనా నాకు సార్ ఏమన్నా అంటారని భయపడ్డారేమో, కానీ ఇలాంటి వాటికి ఎందుకు అంటారు, ఆవిడకి తెలియదా? అసలు అనరు. ఎందుకో ఏదో చేశారు, అది నాకు పెద్ద అంత అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది. అది ఓవర్ థింక్ చేశారని అంటాం, మరి కావాలని మిస్టేక్ అని చెప్పలేను, కానీ ఓవర్ థింకే చేశారు. తర్వాత వచ్చి సుమనన్నకు కూడా కాలింది, వచ్చి బతిలాడుతున్నా నేనైపోతే ఇచ్చేసే ఎందుకో వద్దులేమో కళ్యాణ్ అన్న తర్వాత కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓకే అనింది. ఆయన 20 minutes తీసుకుని కళ్యాణ్ 15 minutes తీసుకున్నాడు. సూపర్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పాయింట్లోకి వద్దాం మామ. చాలా ఉంది, మంచి పాయింట్లు ఉన్నాయి, చిన్న చిన్నగా నీట్గా చెప్తా. రీతుతో కూడా ఇష్యూ అయింది. రీతుతో ఇష్యూ ఏమైందంటే, సంజన గారు నాకు బ్లేమ్ వస్తుంది అంటే అందరూ అదేం రాదండి బ్లేమ్, అది ఇది అనేసి అంటానే ఉన్నారు. రీతు అలాంటప్పుడు ముందే చెప్పాలి కదా, చుట్టుకోవాలి అనే పాయింట్ అనేది రీతు ఇంకేమల్ల. ఇక్కడ సంజన గారు అనవసరమైన పాయింట్ రేజ్ చేస్తారు. ఏంటి నీకు ఛాన్స్ కావాలి రీతు గొడవ, కానీ ఆవిడ గొడవ పడేటట్టుగా పాయింట్ చెప్పాలి, నార్మల్గా అన్నారు. దానికి రీతు, నేను మీతో అనట్లేదండి బాబు, ప్రతిదానికి ఎందుకు నా మీద పడుతున్నారంటే, ఇక తర్వాత అనేసరికి ఇంక డెమాన్ వచ్చి, సంజన గారు ప్లీజ్ అందరూ స్ట్రెస్లో ఉన్నారు వదిలేయండి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ. నిజంగా అదే నా పాయింట్. ఆవిడే ఫస్ట్లో ఏదైతే చెప్పిందో ఫ్యామిలీ కోసం ఆడుతున్నాం పీస్ఫుల్గా అన్నాడు, ఆవిడే ఆ పీస్ దెబ్బతీసేటట్టు చేశారు. నాకంటే స్ట్రెస్లో ఉంటారా తమ్ముడు అంటే అప్పుడు అనిపించింది స్ట్రెస్లో ఉండే మాట్లాడుతున్నారేమని. తర్వాత సరికి సంజన గారు కళ్యాణ్తో ఇది అయిపోయింది, ఇదంతా అయిపోయిన తర్వాత మార్చేసుకున్నారు, అంతా వచ్చింది అయిపోయింది. 15 వచ్చేసరికి కళ్యాణ్ తీసుకున్నాడు, ఈయనకు 20 ఇచ్చాడు. దివ్య కూడా మాట్లాడింది, ప్లీజ్ అండి ఎందుకండి ఫస్ట్ది చుట్టుకో అన్నాడు అంతే బిగ్ బాస్, మీరు మొత్తం చుట్టుకోవాలనేసి ఏదేదో రూల్స్ పెట్టేశారు. సంజన దిస్ ఈజ్ నాట్ అబౌట్ యూ అనగానే ఇక్కడ ఈవిడ మాట్లాడిన మాట నాకు బాగా నచ్చింది దివ్యది. నిన్న నామినేషన్లో కూడా ఏం జరిగింది తెలుసా, ఇప్పుడు ఈవిడ చెప్పిన తర్వాత అర్థమైంది. నేను నామినేషన్లో మధ్యలో ఎవరు మాట్లాడడానికి లేదు అనేసి తనుజ గారు చెప్పారు, నేను చూసినప్పుడు లైవ్. తర్వాత బిగ్ బాస్ చెప్పాడంట, ఇప్పుడు ఈరోజు చెప్పింది అదేం లేదు, ఎవరిదని ఎవరి పాయింట్లో వాళ్ళే మాట్లాడుకోవాలని చెప్పారంట. ఫస్ట్ వీడు చెప్పారు ఎవరి నామినేషన్లో వాళ్ళే మాట్లాడాలని. తర్వాత బిగ్ బాస్ ఆ పర్టికులర్ టైంలో మీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడుకోండి, ఎవరైనా మాట్లాడుకోండి, మాకేం సంబంధం లేని బిగ్ బాస్ చెప్పాడంట. అది చెప్తుంది నామినేషన్లోనే మాట్లాడొచ్చు, ఎవరి పాయింట్లేనా, బిగ్ బాస్ చెప్పలేదైనా నేను ఎందుకు మాట్లాడకూడదు, నా టీంలో ఉన్నాను, నేను కూడా గేమ్లో ఉన్నా కదా అనేసి పాయింట్ బాగా మాట్లాడింది. ఇక్కడ తప్పేం లేదు. తర్వాత సరికి ఇది అయిపోయిన తర్వాత సుమన్ అన్నకి లెటర్ వచ్చింది. 16 years అయిందంటయ్యా, 16 years యానివర్సరీ. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ రెస్పెక్ట్ ఎవరికి ఇస్తాను అంటే, 3 పిల్లలు ఇద్దరు కలిసిమెలిసి ఉంటే, విడాకులు తీసుకోకుండా 3 పిల్లలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటే సూపర్. నాకు కొంచెం ప్రైజ్ చేయాలనిపిస్తుంది, వాళ్ళని చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నదానికి చితకదానికి ఏది వచ్చినా చిన్న విషయానికి కూడా అలిగి పెళ్ళాం వెళ్ళడం, అలిగి మొగుడు వెళ్ళడం, ఇద్దరు విడాకులు తీసుకోవడం, పెళ్ళి పిల్లకాయలు పుట్టి పిల్లకాయల లైఫ్ గురించి కూడా ఆలోచించకుండా విడాకులు తీసుకునే సంస్కృతి వచ్చింది. ఇలాంటి టైంలో 16 years 16 సంవత్సరాలు జంటగా ముచ్చటగా పిల్లకాయలతో హ్యాపీగా ఉంటున్న సుమన్ శెట్టి గారు అంటే వాళ్ళ వైఫ్ని చూస్తే ముచ్చటగా అనిపించారు. 16 సంవత్సరాల యానివర్సరీ జరుగుతుందంటే ఆ లెటర్ పంపిస్తే ఆ లెటర్ని రీతు చౌదరి గారు చదివారు. చదివినప్పుడు బుజ్జికన్నా అనేసి ముద్దుగా రాశారు లెటర్లో, మీకు భార్య మాత్రమే కాదు, నువ్వు నాకు భర్త మాత్రమే కాదు, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక తమ్ముడిగా, ఒక నాన్నలాగా చూసుకుంటున్నారు, మీలాంటి భర్త రావడం నాకు అదృష్టం అని చెప్పింది. సూపర్. తర్వాత సరికి బయట యానివర్సరీ డ్రెస్ కూడా రెడీ చేసి పెట్టారు బిగ్ బాస్, అంటే వాళ్ళ వైఫే పంపించుంటారు, అది వేసుకొని రెడీ అవ్వమన్నారు. బిగ్ బాస్ కన్ఫెషన్లో పిలిచి, ఇక్కడ సుమన్ నాకు బాగా నచ్చారు, పిలిచి వేరే వాళ్ళని టైం అడగండి, వాళ్ళ టైం కావాలంటే ఇస్తారు, నీ టైం వేరే వాళ్ళతో స్వాప్ చేసుకోండి, కుదిరితే నీకు టైం సరిపోదన్నారు. కాబట్టి అంటే వద్దు బిగ్ బాస్, నాకు భయం, బిగ్ బాస్ అడగండి, వాళ్ళకి కూడా కావాలి కదా బిగ్ బాస్, వాళ్ళకి అవసరమే కదా బిగ్ బాస్, వద్దులే బిగ్ బాస్ బాగోదు, మీరే కొంచెం దయించి టైం పెంచండి బిగ్ బాస్, వాళ్ళని బాధపెట్టడం అడగడం నాకు అంత ధైర్యం లేదు బిగ్ బాస్ అని అమాయకంగా మాట్లాడిన మాటలు వాళ్ళని అర్థం చేసుకున్న విషయం చాలా బాగుంది, గుడ్ అనిపించాడు. బిగ్ బాస్ కూడా ఇంకా ఆ టైం ఇస్తాం, ఇంకా అంతకుమించి నేనేం చేయలేమని చెప్పి పంపించిన తర్వాత సుమన్ నా టైం నాకు చాలేండి బిగ్ బాస్, అడగడానికి కూడా నాకు ధైర్యం లేదు, బాధ పెట్టడానికి కూడా లేదు బిగ్ బాస్ అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ బయటకు వెళ్ళమన్నారు. డెన్ దగ్గర నుంచి లాస్య గారు, వాళ్ళ వైఫ్ పేరు లాస్య గారు డెన్ లోపల నుంచి అప్పటికే కట్టన్స్ కట్టి రెడీగా ఉంచారు, డెన్ లోపల నుంచి బయటకు వచ్చారు, ఫుల్ హ్యాపీ సుమన్. అప్పటి నుంచే రొమాంటిక్ బాయ్ స్టార్ట్ అయ్యారు సుమన్. ఇక్కడ నా టైం అయిపోయిన తర్వాత సుమన్ ఎమోషనల్ అయ్యారు, హగ్ చేసుకున్నారు, ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారు, హగ్ చేసి ఇలా లాస్య గారు చాలా బాగా ఆడుతున్నారండి, చాలా బాగా ఆడుతున్నారు, రిపీట్గా చెప్తానే ఉన్నారు, కూర్చొని మాట్లాడుకోండి అంటే పర్లేదు అన్నారు. లాస్య గారు చాలా హ్యాపీగా ఉంది, బాగా ఆడుతున్నారు, ఎవ్వరికి భయపడకండి సుమన్ బయటంతా బాగుందా లాస్య ఇంత బాగా ఆడతారని నేను ఊహించలేదు, అంటే నేను కూడా ఊహించలేదు, ప్రేక్షకులు కూడా ఊహించలేదు, ఆయన నిజంగానే అనుకున్న దానికైతే బాగా ఆడుతున్నారు. తర్వాత సరికి లాస్య సుమన్ అసలు నిద్ర సరిగా ఉండట్లేదండి అనేసి లాస్య గారు అంటే, సుమన్ నువ్వే నా ధైర్యం, ఈ మాట బాగా అన్నాను, నువ్వే నా ధైర్యం అన్న మాట మొగుడి నుంచి భార్యకి రావడం గొప్ప విషయం, ఆ భార్య అదృష్టవంతురాలు,
నువ్వే నా ధైర్యం అని, నేను నా వైఫ్కి చెప్తా నా వైఫే నాకు ధైర్యం అని. అలా నెక్స్ట్ వచ్చరికి సుమనన్న డాడీ ఏమన్నారు, తింటావా బనానా అని చిన్నపిల్లలాగా బాగా అనిపించింది పాపం. లాస్య గారు స్వీట్ పెడుతుంటే నువ్వు తిను అని ప్రేమలు కనపడ్డాయి వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు. తర్వాత సరికి లాస్య గారు ఆ సంజన గారి గురించి మర్చిపోయి మీ ఆట మీరు ఆడండి, ఫైనల్స్లో ఉండాలి, విన్ అయినా పర్వాలేదు కానీ విన్ అయినా ఓపెన్ టాప్ 2 టాప్ 3లో ఉండాలన్నప్పుడు సంజన గారి గురించి ఎందుకు అన్నారంటే, సంజన గారికి సుమన్ శెట్టి గారు గాజులు వేసుకొని కూర్చో అది ఇది, సుమన్ శెట్టి లాగా నేనేమన్నా కామ్గా ఉంటాను అనుకుంటున్నావా, సుమన్ శెట్టి లాగా రాములాగా అనేసి మాటలు ఇలాంటివి 2-3 సార్లు మాట్లాడేసరికి సుమన్ శెట్టి గారిని మళ్ళీ తొక్కలో క్యాప్టెన్ ఇవన్నీ వచ్చాయి కదా, అది ఏ వైఫ్ కూడా తీసుకోలేరు. దానివల్ల సుమన్ శెట్టి గారిని సంజన గారికి దూరంగా ఉండమన్నారు. అది క్లియర్గా కనపడుతుంది. అది 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 పాయింట్, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. తర్వాత సరికి ఎలా భరించావే నన్ను 16 సంవత్సరాలు అనేసి క్యూట్గా అన్నాడు, భలే అనిపించింది. తర్వాత లాస్య మీ అంత మంచివారు ఎవరుండరండి, భరించక ఏం చేస్తారు, ఇద్దరు అమాయకులే అండి, ఖచ్చితంగా కనపడుతుంది. సుమనన్న ముద్దు పెట్టు, భలే క్యూట్ రా స్వామి, ముద్దు పెట్టు అనేది భలే అడిగాడు. లాస్ట్ దగ్గర అయ్యో అనేసి కిసి పెట్టారు. క్యూటెస్ట్ అది రీల్స్ మాగో చూసుకోండి, ఎవరైనా మీమ్స్ ఉంటే అది వేసుకోండి, మిలియన్స్. తర్వాత సరికి లాస్ట్ గారు సంజన గారి విషయంలో డిసప్పాయింట్ అయ్యాం ఫస్ట్లో, అదే ఆ గాజులు వేసుకొని పెట్టేది ఇవన్నీ అన్నారు కదా, అది డిసప్పాయింట్ అయ్యాం ఫస్ట్లో. ఎవరికి భయపడద్దు, మీరు నామినేషన్లో బాగా చేస్తున్నారు, అట్టే చేయండి. నిజంగానే ఈ మధ్యకాలంలో నామినేషన్లో ఫైర్ చూపిస్తున్నాడు, ఆ ఫైరే చూపించండి అనేసి అన్నారు. సుమనన్న పువ్వు తీసి ఆ పువ్వు చక్కకున్న పువ్వు తీసి పెట్టి బాగా పెట్టానని సమాయంగా అడుగుతుంటే బాగా అనిపించింది. నెక్స్ట్ లాస్య గారు ఇక్కడ పాయింట్ వచ్చింది, కాంట్రవర్షియల్ పాయింట్ ఆఫ్ ద సీజన్, కాంట్రవర్షియల్ పాయింట్ ఆఫ్ ద ఎపిసోడ్. తనూజ గారి ఫ్యాన్స్కి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఫ్యామిలీస్ని ఏమనొద్దు, వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళ మిస్టేక్స్ చెబుదాం. అలాగే చెప్తాను నేను. ఖచ్చితంగా లాస్య గారు ఏదైతే సలహా ఇచ్చారో, ఇక్కడ నుంచి మంచి వీడియో, లాస్య గారు ఏదైతే సుమన్ శెట్టి గారికి సలహా ఇచ్చారో ఆ సలహా ఖచ్చితంగా లాస్య గారు సుమనన్న ఆట పెంచేలాగా లేదు, సుమనన్న ఆట ముంచేలాగా ఉంది. ఎందుకో చెప్తాను. ఆవిడిచ్చిన సలహా, ఆవిడిచ్చిన హింట్ ఏంటంటే, తనూజ గారితో తగ్గించండి, సుమనన్న ఏం బాగాలేదు నెగిటివ్ వస్తుందా అనగానే లాస్య నెగిటివ్ కాదు, తనే హైప్ ఉంటుంది. ఎందుకంటే తను ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని మంచిగా చేసుకుంటుంది, ఎవరైతే హైప్లో ఉంటారో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని మంచిగా చేసుకుంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అందరూ మంచిగా మాట్లాడినా కూడా నమ్మొద్దు అనేసి చెప్పింది. ఇది పాయింట్, ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ ఎపిసోడ్కి. దీన్ని నీట్గా కట్ చేసి నరకతా చూడండి, అన్ని పాయింట్లో మాట్లాడతాను నేను, ఏం కాంట్రవర్షియల్ లేదు, పర్ఫెక్ట్ కాంట్రవర్షియల్లో మాట్లాడితే అన్ని పాయింట్లు మాట్లాడదు, వాళ్ళని ఎవరిని తక్కువ చేసి మాట్లాడదలుచుకోవట్లా. ఇవి చెప్పిన పాయింట్లు సుమనానికి ఎందుకు బొక్క అంటే చెప్తాం. సుమనన్న తనూజ గారితో ఉండడం గుండెలు మీద చేసుకుని చెప్పండి, తనూజ గారి ప్లేసా సుమనన్నకి ప్లేసా? ప్రస్తుతం సుమనన్నకే ప్లస్. సుమనన్న తనూజని సపోర్ట్ చేస్తున్నాడా, తనూజ సుమనన్నకి సపోర్ట్ చేస్తున్నా మోస్ట్ ఆఫ్ టైమ్స్? ఖచ్చితంగా సుమనన్నని తనూజ గారే సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికి ప్లస్ అవుద్ది తనూజ గారితో ఉంటే? తనూజ గారికి ఎక్కువ ప్లస్ అవుతుందా, సుమనన్నకి ప్లస్ అవుద్దా అంటే సుమనన్నకే ప్లస్ అవుద్ది, సుమనన్నకే ప్లస్ అవుతుంది. ఈ రోజు కూడా టాస్క్లో గొంతు పోయేలాగా అరిచి నీళ్ళు కూడా దాపిస్తుంది, మొన్న కూడా అనవసరంగా కళ్యాణ్తో కూడా వేసుకుని సుమనన్నకి సపోర్ట్ చేసింది. ఇలా చాలా ఉన్నాయి. అండ్ సుమ్ము అంటూ చాలా క్లోజ్గా ఉంటున్నారు, ఎమోషనల్ బాండింగ్ కూడా కుదిరింది. ఇది పక్కన పెడితే ఇలా బాగా క్లోజ్గా ఉంటుంది, ఒకరి వల్ల ఒకరి మనిషి, ఎవరి వల్ల ఇంట్లో ఇలాంటివి ఎవరికి ఇవ్వాలంటే, మన కంటెస్టెంట్కి వేరే వాళ్ళ కంటెస్టెంట్ వల్ల నెగిటివ్ అవుతుంది అనుకోండి, అప్పుడు హింట్ ఇవ్వాలి. ఈ పర్టికులర్ టైంలో సుమనన్నకి తనూజ గారు క్లోజ్ అయింది, ఏ సిచ్యువేషన్ ఎందుకు క్లోజ్ అయిందో కూడా చెప్తాను. సుమనన్నకి క్లోజ్ అయినప్పటి నుంచి, తనూజ గారు క్లోజ్ అయినప్పటి నుంచి సుమనన్నకి ఏమన్నా తనూజ గారి వల్ల నెగిటివ్ జరిగిందా? జరగనప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ స్ట్రైట్గా నీట్గా 360 డిగ్రీస్ చూసొచ్చు వాళ్ళ వైఫ్ ఆ హింట్ ఎలా ఇచ్చారో నాకే అర్థం కాల. ఇది ఎందుకు నెగిటివ్ అంటారంటే, అతనికి పాజిటివ్గా జరుగుతుంది, అతనికి ప్లస్సే అవుతుంది. తనూజ గారు హౌస్లో ప్లస్ అవుతుంది, అవుట్ సైడ్ కూడా. మీరు గమనిస్తే ట్విట్టర్ ఓపెన్ చేస్తే సుమనన్న కళ్యాణ్ నిన్న ఇద్దరికి ఇష్యూ అయింది కదా, ఇద్దరు తిట్టుకున్నారు కదా, ర్యాష్గా మాట్లాడుకున్నారు కదా. సుమనన్న కోసం నిలబడింది కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే, కళ్యాణ్ ఫ్యాన్స్కి అగెనిస్ట్గా తనూజ ఫ్యాన్స్ నిలబడరు. అలాంటి ఆపద, అలాంటి బలం అవుట్ సైడ్ ఉండాలి. అది ఫ్యామిలీ ఆడియన్స్కి, తెలివైన ఫ్యామిలీ ఆడియన్స్కి తెలియాలి కదా. వీళ్ళు ఎందుకు అది ఆలోచించకుండా దాన్ని కట్ చేయాలనేసి ఆలోచించారో నాకు అర్థమే కాల. అది ఎందుకు ఆలోచించుంటారో వేరే యాంగిల్ కూడా చెప్తా. ఇక్కడ ఇంకొకటి మైనస్ ఏంటంటే, సుమనన్న అంత ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ కాదు. అంటే ఆయన మంచి వ్యక్తి, అంటే హంబుల్ పర్సనాలిటీ, కానీ ఆయన దొంగ ప్లాన్లు వేసి ఇలాంటి ప్లాన్లు చేయలేడు. అలాంటి పర్సన్కి అనవసరంగా ఈ ఇంట్లు ఇచ్చి ఎంత బాగా సుమ్ము అంట భయంకరమైన క్లోజ్గా ఉన్న పర్సన్కి ఆవిడకి దూరంగా ఉండండి అని చెప్పినప్పుడు ఆయన తెలియకుండా టెన్షన్ ఫీల్ అయ్యి ఏదేదో చేసే అవకాశం ఉంది. ఇది 2 మైనస్లు. ఇప్పుడు తనూజ గారు నిజంగానే హైప్ ఉన్న వాళ్ళతో ఉంటున్నారనే పాయింట్ని మాట్లాడితే, ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సుమనన్నతో బాగా ఉంటుంది ఈ మధ్యకాలంలో, సుమనన్నకి పాజిటివిటీ వచ్చిన తర్వాత, సుమనన్నని పొగుడుతున్న తర్వాత బాగా ఉంటుందని నేనే చెప్పాను. ఆ పాయింట్ నెగిటివ్గా చెప్పాను, పాజిటివ్ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్పితే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు చెప్పిన కానీ స్టార్ట్ చేస్తాను, 2 minutes పట్టచ్చు.
ఫస్ట్ వీళ్ళకి ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, సుమన్ అన్న ఒకరోజు నామినేషన్ పాయింట్ లేక వైల్డ్ కార్డ్స్ వచ్చిన రోజు, అదే ఫైర్ స్టాంప్స్ వచ్చిన రోజు, పాయింట్స్ చెప్పు అంటే మన ఆయేషా గారు తనుజ గారి మీద టార్గెట్తో వచ్చారు కాబట్టి, నువ్వు ఆయేషా గారు తనుజని నామినేట్ చేయని, తనుజకి పాయింట్స్ కూడా అడిగితే తనుజకి పాయింట్స్ కూడా సుమన్ శెట్టి గారికి చెప్పి నామినేట్ చేయించింది. నామినేట్ చేయించినప్పుడు సుమన్ శెట్టి గారు చెప్పారు. ఆ రోజుకి దానికి ముందే సుమన్ శెట్టి గారిని తనుజ గారు నామినేట్ చేశారు. కానీ ఆ రోజు సుమన్ శెట్టి గారిని తనుజ నామినేట్ చేయడానికి రీజన్ అంటే, ఆ రోజు రాముని సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఆ రోజు ఆవిడ నామినేట్ చేయాలనుకున్నది సుమన్ శెట్టిని కాబట్టి, రాముని కాబట్టి సుమన్ శెట్టి గారికి సిల్లీ రీజన్స్తో నామినేట్ చేశారు. వాంటెడ్గా చేశారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయాలన్న ఉద్దేశం లేదు, రాముని నామినేట్ చేయాలి అనే ఉద్దేశంతో రాముకు కొంచెం ఒక రకమైన చెప్పి సుమన్ శెట్టి గారు నార్మల్గా చెప్పేశారు. అది అయిపోయింది. అప్పుడు నిజంగానే చెప్పేశారు. అది ఏ ఉద్దేశంతో చెప్పారు, నామినేట్ చేశారు. కానీ తర్వాత సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. అయిపోయిన తర్వాత వారం నుంచి నాగార్జున సార్ సుమన్ శెట్టిని బాగా పొగడడం మొదలుపెట్టారు, చాలా ఎక్కువ. ఆ తర్వాత నుంచే ఖచ్చితంగా తనుజ గారు క్లోజ్ అయ్యారు. దట్ ఈస్ ఫర్ షూర్. దీన్ని నెగిటివ్గా తీసుకుందామంటే ఖచ్చితంగా ఆట మార్చుకోవడంలో తప్పలేదు. నేను ఎప్పుడు కూడా దాని గురించి నెగిటివ్గా చెప్పాలి. నేను చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా సుమన్ శెట్టి గారి మీద స్పెషల్ అట్రాక్షన్ చూస్తున్నారు. అది గేమ్ స్ట్రాటజికల్గా ఆడుతున్నారు. ఆవిడ ఖచ్చితంగా తెలివిగా కావాలనే ఆవిడ క్లోజ్ అవుతున్నారన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇనిషియల్ డేస్లో కావాలనే క్లోజ్ అవుతున్నట్టుగా అనిపించింది. కానీ ఇన్ని డేస్ గడిచిన తర్వాత జెన్యూన్గానే ఆర్గానిక్గానే సుమన్ అన్నతో క్లోజ్గానే ఉంటుందని అనిపిస్తుంది. దాన్ని అనవసరంగా ఇప్పుడు దాని కళ్యాణ్ విషయంలో కూడా ఒక పాయింట్ నాకు నచ్చలేదని కూడా చెప్పా. సుమన్ అన్నతో ఏదో మాట్లాడుతున్నా కొంచెం హార్ష్గా పిలవద్దు రాజుగారు అనేసి చెప్పింది. అది కూడా నాకు నచ్చలే. కావాలని కళ్యాణ్ ఏదో హార్ష్గా పిలిచినట్టు బిహేవ్ చేయాలన్నట్టుగా చెప్పా. కానీ ఎక్కడ కూడా సుమన్ శెట్టి గారికి నాకు హైప్ వస్తుంది సుమన్ శెట్టితో ఉంటే అన్న ఫీలింగ్తో ఉన్నట్టు నాకు అనిపించలే. కానీ సుమన్ శెట్టి గారితో ఎందుకు ప్యాచప్ అయిందని నాకు అనిపిస్తుందంటే, సుమన్ శెట్టికి నేను నెగిటివ్ చేశాను, సుమన్ శెట్టికి నేను నామినేట్ చేశాను. కానీ చూస్తే ఆడియన్స్లో బీభత్సమైన పాజిటివిటీ ఉన్నట్టుంది. నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని క్లోజ్ అవడంలో తప్పేంటి? అది నా పాయింట్. అలా ఆవిడ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఈ రోజుకి ఏ రోజు కూడా సుమన్ శెట్టి గారి నుంచి ఆవిడకి ఏం పెద్దగా హెల్ప్ అయింది లేదు. కానీ ఆవిడ ఎమోషనల్ సపోర్ట్ ఉంది, ఫ్యాన్స్ నుంచి డైరెక్ట్ సపోర్ట్ ఉంది అనేది ఆవిడకి తెలియదు, సుమన్ శెట్టికి తెలియదు. బయట ఉన్న వాళ్ళ వైఫ్కి తెలుసు కదా. అలాంటి సలహా ఎందుకు ఇచ్చారని నాకు అర్థం కానీ అగమ్యకు వచ్చిన వ్యవహారం. ఏమో ఎందుకు ఇచ్చారో తెలియదు. అది ఖచ్చితంగా ఆయనకే నెగిటివ్ వద్దు, కానీ తనుజ గారికి నెగిటివ్ కాదు. సుమన్ శెట్టి గారికి కొంచెం అది ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉంది, ఆయన కానీ గేమ్ చేంజ్ చేసుకుంటే. నేను ఈ పాయింట్ చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తుందో లేదు చెప్పండి. తర్వాత సరికి లాసే గారు అందరూ మంచిగా మాట్లాడి నమ్మొద్దు అన్నాడు. ఇది ఎందుకంటే ఆయన కొంచెం అందరితో బాగుంటారు కదా అనే ఉద్దేశంతో ఎవరిని నమ్మొద్దు అనే పాయింట్లో చెప్పారు. తర్వాత సరికి భరణి గారు మీరు ఉన్నారనే ధైర్యం అండి అంటే, నేను చూసుకుంటా అంటే భరణి గారు మీరు ఉన్నారనే ధైర్యం అండి అని చెప్పారు. ఈ సీజన్లో నాకు నచ్చిన ఎవరేమంటే, కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కంటెస్టెంట్స్తో మాట్లాడేవి చూపించలేదు. మేబీ అన్సీన్లో వేస్తారో తెలియదు, కానీ అదే కదా ఇంట్రెస్టింగ్ పాయింట్. అదే ఏం చూపించట్లే. అయిపోయిన తర్వాత లాస్య గారు లాస్ట్లో సాంగ్ వేశారు. సాంగ్ వేసిన తర్వాత చాలా రొమాంటిక్గా ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అందరూ అమ్మో రొమాంటిక్ సుమన్ అన్న అని సస్తామరు. భలే అనిపించింది. తర్వాత సరిగ్గా నెక్స్ట్ గంట కొట్టారు. తనుజ గారిని కన్ఫెషన్ పిలిచి, నీకు టైం ఎక్కువ కావాలంటే ఎవరితోనే స్వాప్ చేసుకో, లేదంటే నువ్వు అడుగు, ఒక టైం పెంచమని అడుగు, లేదంటే స్వాప్ చేసుకో, ఏదో ఒకటి చేసుకో అని చెప్పారు. ఒక 10 minutes అయిపిస్తామో మెయిన్ పాయింట్లు వచ్చినాయి, అడుగు అని చెప్తే ఆవిడ అనేసి అడగదాం అనేసి వచ్చింది. 5 నిమిషాలు టైం ఇస్తే వచ్చి కళ్యాణ్ అడుగుతున్నా నాకు కాలింది. ఏంట్రా సీరియస్గా అడుగుతుంది ఏంద్రా ఈ అమ్మాయి అని. ఇప్పుడు కళ్యాణ్ నీకు నిజంగా ఫ్యామిలీకి అవసరం లేదు చెప్పు, ఏంటి అవసరం లేదంటే, కళ్యాణ్ మంచితనం చూడండి, మంచితనమో ఇంకేమైనా కానీ డైరెక్ట్గా ఓకే అవసరం లేదు అంటుండు. షాక్. నేను మూత మీద వాత పెడతా, 15 నిమిషాలు వాడుకోరా అని చెప్పి నాకు అవసరం లేదని చెప్పి బిగ్ బాస్కి చెప్పేసరికి బిగ్ బాస్ పిలిచి మళ్ళీ కన్ఫరెన్స్ పిలిస్తే, బంగారు తల్లి ముద్దుగా ఉండే బంగారు కొండ శ్రేష్ఠ హౌస్లోకి అక్కడ కన్ఫెషన్లో ఉంది. ఆ పాప పిన్ని మీద ఎంత ఇష్టం అంటే ఆ పాపకి ఆడుతున్న టైంలో బొమ్మ అంటే పిల్లకాయలు వదులుతారా, బొమ్మను వదలలేక వాళ్ళ పిన్ని వచ్చి వెళ్ళి మమ్మీ వెళ్ళి ఏ అనేసి అనగానే ఆ బొమ్మని పక్కన పెట్టి వాళ్ళ మమ్మీ చిన్న మమ్మీ దగ్గరికి పిన్ని దగ్గరికి వెళ్ళింది. చూసారా షాక్. నేను హైలైట్ అనిపించింది. చిన్న పాప ఎంత క్యూట్గా ఉందో ఆ బొమ్మని పక్కన పెట్టి వెళ్ళింది, హైలైట్ అక్కడ. ఆ తర్వాత కన్నడతో మాట్లాడుతున్నారు. కన్నడలో మాట్లాడుతూ ఉంటే అది సబ్ టైటిల్స్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సరికి తనుజ రా ఇక్కడ రా దగ్గర రా ఏడుస్తుంది. ఏమో అను దగ్గర రా అను అల్బెడ్ అల్తా ఇదే వద్దు అను బా అనేసి రా అనేసి పిలుస్తూ ఉంది. వాళ్ళ మమ్మీని పిలుస్తుంది. వాళ్ళ మమ్మీ రాలేదు. మమ్మీ వచ్చింది ఏమో అనుసుకొని పిలుస్తూ ఉన్నారు ఆవిడ. అయ్యో నువ్వు రా పిల్ల ఏడుస్తుందేమని. బిగ్ బాస్ మీరు వెళ్ళండి బయటకి అనేసి చెప్పారు. వెళ్ళిపోయిన తర్వాత పాపతో బయటికి వెళ్ళి మై కూతురు దిస్ ఈజ్ మై కూతురు అనేసి హ్యాపీగా చెప్తే అందరూ అబ్బా ఎంత క్యూట్గా ఉంది అని బొగ్గలు గెలుకుంటూ ఉన్నారు. తరువాత అమ్మ అని పిలువ అంటే ఆ క్యూట్నెస్ క్యూట్ పప్పి ఎట్లా పిలిచింది చూడండి. అమ్మ అని పిలువ అనగానే అమ్మా అనేసి మేకపిల్ల పిలిచినట్టు క్యూట్గా, అంటే చిన్న కుక్క పిల్ల క్యూట్నెస్ అంత పప్పి పిలిచినట్టు పిలుస్తుంది. భలే అనిపించింది ఆ పాప నాకు, క్యూట్. తర్వాత వాళ్ళ చెల్లి వచ్చారు. తనుజ గారు ఆడడం స్టార్ట్ చేశారు.
ఇక్కడ నుంచి కొంచెం ఎమోషనల్గా చెప్పాల్సిందేమో, ఎందుకంటే అక్కడ తనుజ గారు వాళ్ళ చెల్లెల్ని వదిలేసి హౌస్లోకి వచ్చారు. వాళ్ళ చెల్లెలు పెళ్ళి అవుతుందని తెలిసి కెరీర్ కోసమే వస్తారు ఎవరైనా. అలా ముగ్గురు ఆడపిల్లకాయలు అన్నప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లకాయలని వాళ్ళ మమ్మీ ఒంటరిగా పెంచింది కొన్ని సంవత్సరాలు అన్నప్పుడు ముగ్గురు ఆడపిల్లకాయల మధ్య అనుబంధం బీభత్సంగా ఉంటుంది. అన్నదమ్ములు మాట్లాడుకుంటారో లేదు తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద అక్క చెల్లెలు బీభత్సంగా మాట్లాడుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ మా వైఫ్ ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు అక్కలు నలుగురు గంటలు రోజు మాట్లాడుకుంటారు. నేను మా అన్న అంత పెద్దగా మాట్లాడుకోమే అంటే అది అంత కుదరదు, కానీ అక్కా చెల్లెలు బీభత్సంగా మాట్లాడుకుంటారు. ఈవెన్ మా చెల్లెలు మాకు కూడా మాట్లాడుకుంటారు. అది తెలిసిన వాడికి నేను చెప్తున్నాను, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ ముగ్గురులో ఒక ఆడపిల్ల పెళ్ళిని వదిలేసి వచ్చినప్పుడు ఆ ఆడపిల్లకి బీభత్సమైన బాధ ఉంటుంది, ఆ సాడ్ ఉంటుంది. దాన్ని లోపల అణుచుకోవాల్సింది తప్పించి మనం ఎలాగో వెళ్ళలేకపోతున్నామని ఆ లోపల ఆ బాధను పెట్టుకొని గేమ్ ఆడడం కూడా చాలా టఫ్. ఆవిడ నాకు సూపర్ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. ఎందుకంటే ఆ చెల్లి పెళ్ళింది, కొన్ని డేస్లో ఉన్నప్పుడు ఆ చెల్లెలే ఎదురుగా వచ్చింది, ఏడ్చింది. ఆ ఏడుపు ఆపుకోలేరు ఎవరు కూడా. నిజంగానే కన్నీళ్ళు బీభత్సంగా వచ్చేసినాయి అమ్మాయికి, ఆవిడకి కూడా కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా ఉంటుంది కదా, అయ్యో నా పెళ్ళి ఉంది, వాళ్ళ అమ్మకు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ట్రోల్ చేస్తాం, ఆ ట్రోల్స్ చూస్తారు, తప్పదు. మనం ఏమో రివ్యూలో నెగిటివ్ అంటే నెగిటివ్, పాజిటివ్ అంటే పాజిటివ్ చెప్తాం, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే అయ్యో పెళ్ళి ఉంది, కూతురు పెళ్ళికి కూడా లేకుండా ఆ పిల్ల అడిగి పోయింది, ఏంట్రా ఇదంతా అన్నట్టుగా ఆ బాధ ఉంటుంది. ఆ ఎమోషన్ నాకు అక్కడ క్లియర్ కనపడింది. దాంతోపాటుగా సావిత్రమ్మ గారి పెంపకం కూడా బాగుందన్న ఫీలింగ్ వచ్చింది. చాలా పద్ధతిగా చాలా డీసెంట్గా ఉన్నారనిపించింది, నిజంగా అనిపించింది. ఆవిడ వచ్చారు, హక్ చేసుకున్నారు, మాట్లాడారు. తెలుగు వచ్చా అన్నప్పుడు వచ్చు అన్నారు, కానీ ఇది ఒక్కటే నాకు నచ్చల. వచ్చు అన్నప్పుడు తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళడం వీళ్ళకే నెగిటివ్. అది ఎందుకు మాట్లాడలేదు నాకు తెలియదు, రానట్టే ఉంది, వచ్చని చెప్పారు అంతే. తర్వాత వచ్చరికి ఇక్కడి నుంచి నీట్గా మాట్లాడదాం, భలే పాయింట్లోనే. తర్వాత సరికి నువ్వు రావనుకున్నాను పెళ్ళి కదా, నువ్వు రావనుకున్నానంటే ఇట్స్ ఓకే డోంట్ క్రై అని హక్ చేసుకున్న తర్వాత నీకోసమే వచ్చాను, మమ్మీ చెప్తేనే, మమ్మీ పొమ్మంటేనే వచ్చాను, బిగ్ బాస్ ఇంటికి వచ్చిందమ్మా. సూపర్ అనిపించింది నాకు. కన్నడలో చెప్పింది, దాన్ని తెలుగులో రాస్తున్నారు. బిగ్ బాస్ ఇంటికి వచ్చిందమ్మా, కొత్త పెళ్లి కూతురు, కాబోయే పెళ్లి కూతురు బిగ్ బాస్ ఇంటికి వచ్చిందమ్మా అని వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెల గురించి చెప్పేటప్పుడు లోపల ఎంత ఎమోషనల్ ఫీల్ అయి ఉంటుందో మన ఫేస్లో కనపడకపోవచ్చు, కానీ ఇన్ డెప్త్లో లోపల బీభత్సమైన ఎమోషన్ ఉంటుంది. నాకే నా చెల్లికో నా తమ్ముడికో పెళ్లి జరుగుతుంది, నేను మిస్ అవుతున్నట్టు ఆ బాధ ఉంటుంది కదా. బిగ్ బాస్ ఇంటికి వచ్చిందమ్మా, నా కాబోయే పెళ్లి కూతురు అనే మాట బరువైన మాట నిజంగా. తర్వాత తను మొండి ఆడవదు మా మమ్మీ లాగానే వాళ్ళ మమ్మీని కూడా గుర్తు చేసుకున్నారు. తర్వాత పూజ వాళ్ళ చెల్లి పేరు, తెలుగు వస్తుంది అన్నారు. తర్వాత ఏం మాట్లాడాల, పూజ గారు 24 hours చూస్తున్నాము. తనుజ గారు పూజ ఇన్విటేషన్ తీసుకురాలేదంటే బిగ్ బాస్ ఒప్పుకోరు కదా, సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఏమో తెలియదు అనేసి అంటది. తర్వాత సరికి సంజన గారు ఏడుస్తున్నారు, బిగ్ బాస్ ఇలా అందరూ వస్తుంటే గుర్తు వస్తున్నారు బిగ్ బాస్ అని. ఆవిడ ఏడుపులో అర్థం ఉంది, పాపం అనిపిస్తుంది, మనం ఏం చేయలేము, బిగ్ బాస్ ఎలాగో ఎంట్రీ ఇప్పిస్తారు, బట్ అవతల వచ్చినప్పుడల్లా బాధ వేస్తూ ఉంటుంది, ఆవిడకి ఏడుస్తూనే ఉంటుంది, తప్పదు. పూజ అంతా బాగోపోతుంది. ఇక్కడ నుంచి చూడండి హింట్స్ ఆవిడకి నెగిటివ్గానే కనపడతాయి, బట్ లాంగ్ టర్మ్లో ఎంత పాజిటివ్ అనేది ఊహించలేదు, నేను చెప్తాను. అంతా బాగోపోతుంది, వర్రీ అవ్వద్దు అండ్ డోంట్ క్రై. ఈ హింట్స్ ఎలా ఉన్నాయంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే హింట్స్. అయిందిరా తనుజాకి, మనం ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు నాకు కూడా హ్యాపీయే, మనం ఏదైతే రివ్యూస్లో చెప్తున్నామో ఆవిడ మిస్టేక్స్ ఏవైతే అని ప్రతిరోజు పాయింట్ అవుట్ చేస్తున్నా ప్రతిదీ నెగిటివ్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫీల్ అయ్యారని హ్యాపీగా అనిపిస్తుంది, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అనిపిస్తుంది, హేటర్స్ కూడా అనిపిస్తుంది. బట్ అది ఆవిడకి ఎంత పాజిటివ్ అని చెప్తాను. కొంచెం వాటర్ తాతమ్మో, గొంతు మంటగా ఉంది నాకు, కామెంట్లు పెట్టాల. పూజ అంతా బాగా పోతుంది, వర్రీ అవ్వద్దు, డోంట్ క్రై. అమ్మని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది, నువ్వు ఏడవద్దు. డిఫికల్ట్ అండ్ అనుకి నేనే చూసుకోవాలి, చేయలేకపోతున్నాను. అమ్మాయి అను అంటే వాళ్ళ ఈ పాప శ్రేష్ఠ ఉంది చూసారు, శ్రేష్ఠ పాప వాళ్ళ అమ్మగారంట. ఆవిడ అర్ధరాత్రి దాకా ఫోన్ చేసి నువ్వు ఏదైనా ఏడ్చినప్పుడు బాధపడినప్పుడు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఏడుస్తుంది, చూసుకో, నువ్వు ఏడవద్దు, నా మ్యారేజ్ కూడా దగ్గరలోనే ఉంది, అది హ్యాండిల్ చేయాలి, ఇది హ్యాండిల్ చేయాలి, వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి, నాకు కష్టం కూడా, నువ్వు ఏడవద్దు. ప్రతిసారి చెప్పిన మాట ఆవిడ ఏడవద్దు. దాని గురించి చెప్తాను. పూజ నా మ్యారేజ్ కూడా దగ్గరలో చూసుకో. సంజన గారు పాపతో ఆడుకున్న మూమెంట్స్ మొత్తం చాలా ఎమోషనల్గా అనిపించాయండి, పాపం అనిపించింది. అండ్ లైవ్లో ఇంకా ఎక్కువ చూపించారు, ఇక్కడ ఎపిసోడ్లో పెద్ద చూపించలేదు. ముద్దు పెట్టడం, మ్యా అనేసి అనడం, మేకలాగా బిహేవ్ చేయడం, చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం, ఆవిడని ఆడిపిస్తూ ఉన్న టైంలో అందరూ చూస్తున్న చూపులు కానీ పాపం అన్నట్టు చూశారు, పాపం అనిపించింది నాకు కూడా. అండ్ అలరిక్ అని వాళ్ళ కొడుకు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు ఆ పాపని, భలే క్యూట్ అనిపించింది అండ్ ఓవర్ ఎమోషనల్గా అనిపించింది నాకు. తర్వాత సరికి పూజ యు ఆర్ టూ పర్ఫెక్ట్, నువ్వు బిహేవ్ చేసేది ఆడేది అన్నీ బాగున్నాయి, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి అంతా ఓకే, హ్యాపీగా ఉండే తను కావాలి, ఏడ్చే తను వద్దు, హ్యాపీగా ఉండే తను కావాలి, ఏడ్చే తను వద్దు, ఏడ్చొద్దు అని ఒక 10-20 సార్లు చెప్పారండి. అది ఎందుకు చెప్పారో నేను చెప్తాను. నువ్వు విన్ అవ్వాలి అంతే. నేను చాలా ఏడ్చాను, నేను కూడా బాధపడ్డాను, నువ్వు విన్ అవ్వాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ పాయింట్ చెప్పిందండి.
తనుజ, డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఈజీలీ. మనం ఏదైతే సోషల్ మీడియాలో కానీ మనం ఎపిసోడ్ చూసినప్పుడు ఎందుకయ్యా ఇరిటేట్ అవుద్ది, ఇట్ట పెడద్ది, ఆ ఫేస్ ఏంది, ఏడ వస్తూ ఉంటుంది, ఎప్పుడు నవ్వద్దు, సీరియస్ అవుద్ది, కోపంతో ఉంటుంది అనేది ఏదైతే నెగిటివ్ ఉందో అవన్నీ ఆవిడ కూడా చెప్పారు. అది మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అది లాంగ్ టర్మ్లో ఆవిడకి బెనిఫిట్ అయ్యేది ఏంటంటే సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇది చెప్పానయ్యా, దేవుడు వాళ్ళు నా రివ్యూ చూసారో లేకుంటే వాళ్ళు పిఆర్ చూసి చెప్పారో లేకుంటే వాళ్ళకే అనిపించిందో తెలియదు, కానీ మన ఈ మధ్య ఫ్యామిలీ ఎపిసోడ్లో వెళ్ళేటప్పుడు తనుజ గారికి మీరు అందరూ చెప్పాల్సింది ఏంటంటే ఒకే ఒక బిగ్గెస్ట్ బ్లండర్ ఆవిడ చేస్తుంది. సపోర్ట్ చేసినా చేయలేదు అంటున్నారు. సపోర్ట్ ఉందమ్మా, నీకు జనాల్లో సపోర్ట్ ఉంది, నీకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అందరూ అనేది చెప్పాలి అని చెప్పాను. క్లియర్గా అదే చెప్పారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోలే, బయట సపోర్ట్ ఉంది, లోపల హౌస్లో కూడా నీకు సపోర్ట్ ఉందని చెప్పారు చూసారా. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ హింట్, పాజిటివ్ హింట్. వేరే వాళ్ళని కించపరచకుండా, వేరే వాళ్ళని మాట్లాడొద్దని ఇండైరెక్ట్ చెప్పకుండా బిగ్గెస్ట్ పాజిటివ్ హింట్ ఇచ్చారు పూజ గారు. సూపర్. ఇక్కడ ఎందుకు మంచిది వద్దు కూడా చెప్తాను, లాస్ట్లో చెప్తాను. అందరూ మంచివాళ్ళు, ఇక్కడ అందరూ లవ్వింగ్ యూ అనేసి క్లియర్గా చెప్పారు ఆవిడ. తర్వాత సరికి తనుజ, నాకు ఒకటే ఉంది, నేను ఎప్పుడెప్పుడు అరుస్తా, కోపడుతుంటా, తిడుతుంటా కదా, బయట ఏమన్నా నన్ను తిడుతున్నారా జనాలు, నెగిటివ్ అయ్యానా అనేటంటే అదేం లేదులే, కానీ అమ్మనే తిడుతుంది, నిన్ను అమ్మే అరుస్తుంది. ఎందుకంటే ఎందుకు ఇలా ఏడుస్తుంది, ఎందుకు ఇలా తిడుతుంది, ఎందుకు ఇలా అరుస్తుంది అనేసి అమ్మాయి ఏడుస్తుంది అన్నప్పుడు దిస్ ఈజ్ బిగ్గెస్ట్ పాయింట్. వాళ్ళకి ఒక ఆయుధం లాగా దొరుకుద్ది హేటర్స్కి ఖచ్చితంగా. ఎందుకంటే మనం రివ్యూస్ కూడా ఎప్పుడైనా నెగిటివ్గా చెప్పింది వల్ల ఆ పాయింటే, అది వాళ్ళ మదర్కే అనిపించినప్పుడు ఆటోమేటిక్గా మనకెందుకు అనిపించదని హేటర్స్కి దొరికిన బిగ్గెస్ట్ ఆయుధం అది. ఎంత ఆయుధం దొరికినా అది ఫ్యాక్ట్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చెప్పాలనుకున్న విధానం వెరీ గుడ్. ఐ షుడ్ అప్రిషియేట్ దేర్ ఫ్యామిలీ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ దట్ పూజ గారు. ఎందుకంటే అది జనాల్లోకి వెళ్తుంది, అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆవిడ ఇరిటేట్ ఫీల్ అవుతున్నారు, సపోర్ట్ ఉన్నా లేదని ఫీల్ అవుతుంది, ఇవన్నీ నెగిటివ్స్. ఆవిడ ఫ్యాన్స్ వద్దన్నా అవునన్నా కాదన్నా, కానీ అది అక్కడతో తుంచాలనేసి వాళ్ళు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి ఆ ఫ్యాక్ట్స్ని మదర్కి కూడా అనిపించింది. అలా చెబితే కానీ వాళ్ళకి అర్థం కాదని క్లియర్గా డైరెక్ట్గా చెప్పారు చూసారు, ఒకరిని తగ్గించకుండా. సూపర్ హింట్స్ అవి. ఇప్పుడు కూడా చెప్పకుండా డబ్బా కొట్టేసి వస్తే ఆవిడ అలాగే బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళే కదా మళ్ళీ బాధపడాలి. చెప్పేసి రావాలన్న డేర్ స్టెప్ తీసుకున్నారు. సూపర్ అనిపించింది నాకు. మీరేమంటారో కామెంట్స్ చేయండి మామ. తర్వాత సరికి పూజ, నీ నేమ్ నుండి ఉంది ఇన్విటేషన్లో చూడు అనేది మోస్ట్ ఎమోషనల్ మూమెంట్. మా చెల్లి పెళ్ళి చూడలేకపోతుంది, చేయలేకపోతుంది. ఆ ఇన్విటేషన్ కార్డు ఉంటే ఆ ఇన్విటేషన్ కార్డులో నీ పేరు కూడా ఉంది చూసుకొని చూసినప్పుడు సూపర్ ఎమోషనల్ మూమెంట్. తర్వాత బిగ్ బాస్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆ పాట వేశారు, నలుగు పెట్టింది వాళ్ళ అక్క చాలా స్లోగా నీట్గా. అంతా అయిపోయిన తర్వాత తనుజ నాకు బాగా అనిపించింది, భరణి గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమని ఇండైరెక్ట్గా అలా అంటారు. ఆవిడ కూడా వెళ్ళి వద్దని కొంత బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. భరణి గారు కూడా చాలా హ్యాపీ, వెరీ గుడ్, సూపర్ అనిపించింది నాకు అక్కడ. తర్వాత సరికి ఇమాన్యుల్, మీ అక్క కన్నా నువ్వే బాగున్నావు, అసలు నువ్వు కదా హీరోయిన్ అవ్వాల్సింది అనే మాట సూపర్ అనిపించింది. అయ్యో అనేసి అంటుంది. పాపల్లో లాస్ట్లో ఏ అనేసి ఏదో క్యూట్గా అరుచుకుంటా ఉంది, భలే అనిపించింది. తర్వాత సరికి వెళ్ళేటప్పుడు పూజ, నాకు మ్యారేజ్ గిఫ్ట్ కావాలి, కప్పు కావాలి. అది ఇప్పుడు ఓవరాల్గా ఈవిడిచ్చిన హింట్లన్నీ ఏడవద్దు చిరాకు పడొద్దని మనం ఏదైతే అనుకుంటున్నాం అవే చెప్పినా ఈవిడికి ఎందుకు ప్లస్ వద్దు అవడాలంటే చేంజ్ చేసుకోవాలి కదా. వాటిల్లోనే నలిగిపోతూ ఉంటే ఎలా వరకు ఇప్పుడు ట్రోల్ అవ్వచ్చు, అరే వాళ్ళ మా అమ్మ చెప్పింది కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారు కదని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పేది అంటే నిజంగానే సోషల్ మీడియాలో వాళ్ళ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళందరికీ ఈ పాయింట్లే నెగిటివ్ కనపడుతున్నాయి క్లియర్గా. దాంట్లో దాచిపెట్టేది ఏముంది, దాచిపెట్టకుండా క్లియర్గా ఒకరికి కించపరచకుండా వచ్చి సలహా ఇచ్చారు చూస్తారు. దట్ ఈస్ వైజ్ థింగ్, తెలివైన విధానం. వాళ్ళ పిఆర్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, చెప్పించిన విధానం చాలా గ్రేట్ అది. అది తెలివైన పని. ఎందుకంటే ఆవిడ క్లియర్గా చెప్పేశారు, నీ నెగిటివ్స్ ఇవి మార్చుకో. ఈవెన్ ఆవిడకి తెలియదు ఏముంది, నాకు సార్ కూడా చెప్పారు కదా, క్లియర్గా మారుతానని కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఇంకా స్ట్రెస్ చేసి చెప్పడంతో ఇంకా టైం ఉంది, మార్చుకుంటే ఆవిడకే ప్లస్ లాంగ్ టర్మ్లో వీళ్ళు ఇచ్చిన హింట్స్ ఆవిడకి దెబ్బకు పడినట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఎవరైతే తప్పుగా ఫీల్ అవుతున్నారో రివ్యూస్లో చెప్పినప్పుడు మనం తప్పుగా ఫీల్ అయిన వాళ్ళు హేటర్స్ కనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఆవిడకి ఖచ్చితంగా ప్లస్ అవుద్ది. దాంతోపాటుగా సుమన్ అన్నకి వాళ్ళ వైఫ్ ఇచ్చిన హింట్స్ ఏవుతున్నాయి, ఆయన్ని ఆటను ముంచేటట్టు ఉన్నాయి కానీ పెంచేటట్టు లేదు. ఆయనకే మైనస్ తనుజ గారికి దూరం అయితే, ఎందుకంటే దూరం అవ్వాలని ట్రై చేసినా కూడా కొంచెం ఇబ్బంది ఈ టైంలో. అండ్ ఆయన వల్ల ఇప్పుడు హౌస్లో నుంచి ఆయన బయటకు వచ్చేస్తే ఆయన ఓటింగ్ ఆవిడకి పడద్దేమో, కానీ హౌస్లో ఉన్నప్పుడు ఆవిడ నామినేషన్ లేనప్పుడు వెనక పడద్ది, ఆవిడ నామినేషన్లో ఉన్నప్పుడు ఈయన లేనప్పుడు ఆవిడకి పడేదానికి లేదు. ఆవిడ ఎలాగో సేవ్ అయిపోద్ది, పెద్దగా చేంజ్ ఏం లేదు. ఆవిడ నుంచి ఇతనికే హెల్ప్ అవుతుంది కానీ ఇతని నుంచి ఆవిడకి హెల్ప్ కాదు. ఆవిడ ఎలా మారిందంటే మనం నామినేట్ చేసాము నెగిటివ్ అవుతామేమో అనేసి నాకు సార్ చెప్పేదానికి ఆలోచించి అయ్యో ఇతను మనం తప్పుగా అర్థం చేసుకున్నాము, ప్రజల్లో పాజిటివిటీ ఉంది అనేసి కలవడం జరిగింది, కలిసింది. దాంట్లో నేనేం తప్పట్టట్లా, ఎందుకంటే కలిసింది మాత్రం ఖచ్చితంగా వాంటెడ్గా కలిసినట్టు కనపడింది పాజిటివ్ ఉందని. ఎందుకని నేను నెగిటివ్గా అనుకున్నాను, అతను పాజిటివ్గా ఉన్నప్పుడు ఆట మార్చుకున్నది అమ్మాయి, దాంట్లో నేను తప్పట్టడానికి ఏం లేదు. బట్ వీళ్ళు ఇచ్చిన హింట్ వల్ల ఆయనకేం హెల్ప్ కావాలా. నాకేమనిపించిందో నాకు అనిపించింది చెప్పండి, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కూడా చేయండి మామ.